ఇక్కడికి వచ్చిన వాల్మీకి బోయ సోదరులందరికీ కూడా నమస్కారం. ముందు నుంచి వాల్మీకి బోయల పట్ల కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమైన అభిమానం, ప్రత్యేకమైన కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అమలు జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు మీరు రిజర్వేషన్లు ఉన్నా అవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషనే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఓబీసీ మేనిఫెస్టో మొత్తం మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు అందరి తరఫున విజ్ఞప్తులు తీసుకొని చాలా వరకు మొన్న మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయాలు తీసుకున్నాం. ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకోలేకపోయినాం. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత తప్పకుండా వాల్మీకి బోయల డిమాండ్స్ ఏవైతున్నాయో వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకొని వాల్మీకి బోయలకు సంక్షేమంలో, అభివృద్ధిలో, విద్యలో, ఉద్యోగాలలో, ఉపాధి పనులలో సముచితమైన స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా ఈ సమావేశం తర్వాత మీకు సంబంధించిన ప్రతినిధులు డాక్టర్ మల్లు రవి గారు, వంశీచంద్ర రెడ్డి గారిని తీసుకొని మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా కూర్చోండి, వివరాలు పూర్తిగా అందించండి. ఎట్లెట్లా దీర్ఘకాలికంగా మన సమస్యలు వాయిదా పడుకుంటూ వస్తున్నాయో వీటి పరిష్కారానికి మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు, ప్రభుత్వం వైపు నుంచి మేము చేపట్టవలసిన చర్యలను అన్నిటిని కూడా మంత్రి గారితో మాట్లాడి వాటిని ఒక కొలిక్కి పట్టుకొని రండి. నాకు ముందు నుంచి కూడా గద్వాల, అలంపూర్ ప్రాంతంలో ఉండే బోయలు వాళ్ళ కుటుంబాలతో గట్టు భీముడి నుంచి మొదలు పెడితే కుటుంబాల అందరితో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి. వనపర్తిలో కూడా చాలామంది నేను చదువుకున్నది కూడా మీకు తెలుసు, బోయ మసన్న వాళ్ళ ఇంట్లోనే ఉండే మీకు తెలుసు. నాకు మీ సమస్యల పట్ల అవగాహన ఉన్నది. మీ సమస్యల్ని పరిష్కరించాలన్న సానుభూతి, ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నది. అయితే ఇక మీరు వాళ్ళను వీళ్ళను అటువైపు ఇటువైపు చూడకుండా 100% కాంగ్రెస్ పార్టీతో మీరు ఉండండి. మొన్నటి ఎన్నికలలో కొంచెం అట్లా కొంచెం ఇట్లా ఉన్నా మరి ఇవాళ ప్రభుత్వం కూడా వచ్చింది. అప్పుడు మీకు ఏదైనా కొంచెం ఏమైనా అనుమానం ఉండొచ్చు మనసులో, ప్రభుత్వం వస్తుందో రాదో, అందరం ఒక దిక్కు ఉంటే పడవెక్కి మనం తెప్పెక్కి లోపలికి పోతే తెప్ప మునిగితే అందరం పోతామేమో అని మీకు ఏమన్నా అనుమానం ఉండేనేమో. ఇవాళ స్పష్టంగా మన ప్రభుత్వం వచ్చింది. 100 రోజుల్లో ఒక మంచి పరిపాలన మనం అందించినాం. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆదర్శంగా నిలబడ్డది.